దెబ్బలు పడతాయి నీకు. చింతకాయ పచ్చడి చేద్దాం రా మమ్మీ అని అడుగుతుంది నన్ను. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నామండి. సో అందరికీ కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఉగాది చాలా బాగా చేసుకునే ఉంటారు కదా. మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా మా వ్లాగ్ ఉగాది రోజు మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ముగ్గు కూడా సింపుల్గా ఇలా వేసుకున్నాను అనమాట, త్వరగా అయిపోతుందని చెప్పేసి. బేసిక్గా నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ముగ్గులే వేయట్లేదు. ముఖ్యంగా శ్రీయాంశి చెరిపేస్తుంది. ఇప్పుడు ఇషాన్ ఉన్నాడు కాబట్టి ఇషాన్ కూడా చెరిపేస్తాడు. సో అందుకని ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంత టైం అయినా సరే కేటాయించి వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు ఉదయాన్నే లేచి అలా ముగ్గు వేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేయలేదు. పూజకు కావాల్సినటువన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ లోపల రైస్ పెట్టేశాను అనమాట. మామిడికాయ చిత్రాన్నం చేద్దామని అనుకున్నాను. ఇంకా ముందు రోజు ఇడ్లీ వేసాను అనమాట, పిండి మిగిలింది. సో దాంతో ఇడ్లీ దోశ వేద్దామని అనుకున్నాను. కొంచెం మందంగా వేస్తే ఊతప్పంలాగా వస్తుంది. శ్రీయాంశికి అందులో ఆనియన్స్ అవన్నీ వేస్తే నచ్చదనమాట. సో అందుకే తనకు సపరేట్గా ఉల్లి జీలకర్ర వేసి వేస్తాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇద్దరు పిల్లలకి అంటే ఇషాన్కి శ్రీయాంశికి స్నానం అది చేయించేశాడు. ఇంకా ఇషాన్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా తనకైతే ఫీడింగ్ ఇచ్చేసాను. అలాగే ఊతప్ప కూడా ఒకటి చిన్నది వేసి ఇచ్చాను. ఇంకా అవ్వ తినిపించేసింది. సో తినేసి ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. వాళ్ళ డాడీ ఒక పక్క కడుతూ ఉంటే ఇంక ఇదిగోండి ఇంక అన్నీ పీకేస్తూ ఉన్నాడనమాట. ఒక్క చోట అస్సలు ఉండడు. ఇప్పుడైతే బాగా నడుస్తున్నాడు కూడా, అస్సలు ఉండడనమాట. ఇంకా ఈ రూమ్లోకి అయితే సరాసరి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిపోయి ఇంక అన్నీ పీకేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా కూర్చేసిన తర్వాత వాకిలికి అన్నీ వేసేయాలి. సో తర్వాత మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ఆఫ్టర్నూన్ టైంలో. ఎందుకంటే అమ్మ వాళ్ళు కాల్ చేసి భోజనానికి రమ్మని పిలిచారు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ హడావిడిగా చాలా ఐటమ్స్ ఏం చేయాలి అనుకోవట్లేదు. జస్ట్ మామిడికాయ పులిహోర ఒకటి చేద్దాం అనుకున్నాను, నైవేద్యానికి పెట్టాలి కాబట్టి. ఇంకా ఇక్కడ వేపాకు పూత కోసం అంటే మనము ఉగాది పచ్చడి చేస్తాం కదా, సో అందులోకి నేను తెప్పించాను అనమాట. సో అవ్వ అంతా నీట్గా తీస్తుంది పూత అంతా. ఇంకా శ్రీయాంశి ఉదయం లేచినప్పటి నుండి ఆ పాలు తాగేకి నాకు ఒక అర్ధగంట పడుతుంది. తనకి బతిమలాలి పాలు తాగినాన్న అంటే తాగేస్తుంది. ఆ రోజు కూడా అలాగే చేసింది అనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ డోర్కి అయితే అన్నీ కూడా కూర్చేసి వాకిలి తోరణాలు అన్నీ కట్టేశాడు. ఈ లోపల ఇంకా ఉగాది పచ్చడి కోసం నేను అన్నీ సిద్ధం చేసి పెట్టాను. ఈసారి శ్రీయాంశితో చేయిద్దామని చెప్పేసి. ఇంకా శ్రీయాంశి ఎలా చేస్తుందో చూడండి మీరే. పచ్చడి చేద్దామా? పొద్దున ఏ పచ్చడి అన్నావు నువ్వు? చింతకాయ పచ్చడి చేద్దాం రా మమ్మీ అని అడుగుతుంది నన్ను. ఈసారి ఏం చేస్తున్నాడో చూడండి. ఇషాన్ సార్ నువ్వు చేస్తావా? ఉగాది పచ్చడి చేస్తావా ఇషాన్ సార్? ఇషాన్ నన్న చేస్తావా? ఉగాది పచ్చడి చేస్తావా? అన్నీ వేసేస్తాడు. సరే శ్రీయాంశి, ఫస్ట్ ఏం వేయాలి ఉగాది పచ్చడిలోకి? చింతపండు రసం, మామిడికాయలు, ఉప్పు, కారం, వేపాకు పూత, వేప చెట్టుది. ఓకే సరే స్టార్ట్ చేయి. ఫస్ట్ చింతపండు రసమేనా? మొత్తం వేసేసి చాలు. నెక్స్ట్ బెల్లం వేసేనా అన్న? మొత్తం వేసేనా అన్న బెల్లం? ఉప్పు కారం వేసేసి. ఇప్పుడు శ్రేయాన్షి ఉప్పు కారం వేసేసింది.
నెక్స్ట్ వేపాకు పూత వేయి. మొత్తం వేసేసే. ఇప్పుడు ఫైనల్గా ఏం వేస్తాం? మామిడికాయ ముక్కలు. చేత్తో వేసేనా? చేత్తో తీసే. నీట్గా వేయి. ఏ టేస్ట్ వచ్చింది ఫస్ట్? మామిడికాయ వచ్చిందా? అంటే పులుపా, ఉప్పా, కారమా? ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చింది? ఉప్పు వచ్చిందా? దానికి తినిపి శ్రీయాంశి. చాలు చాలు, కొద్దిగా. చాలు చాలు. నచ్చినట్టుంది ఇషానికి కూడా. నేను వినిపిస్తుందా? నేను వినిపిస్తుందా? ఇదిగో ఇషాన్, ఇదో ఇంత బాగా తింటున్నాడు. నీకు నేను తినిపిస్తాయి సరే. ముద్దుడుచుకో. ఇంకా అలా ఉగాది పచ్చడి అయితే శ్రీయాంశి చేసేసింది. ఇషాన్ కూడా చాలా బాగా తిన్నాడు కదా, చాలా టేస్టీగా చేసింది అనమాట శ్రీయాంశి అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఉగాది పచ్చడి చేసిన తర్వాత టేస్ట్ అనేసాను వీడియో తీసుకుంటూ. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలనే సంగతి గుర్తు రాలేదప్పుడు. ఇంకా మళ్ళీ గుర్తొచ్చిందే, ఓకే చిన్నపిల్లనే కదా అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. సో దేవుడి దగ్గర పెట్టిన తర్వాతనే తీసుకున్నాం అనమాట. వీడియోస్ తీద్దామని బయటకు వస్తే ఇషాన్ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఏడుస్తున్నాడో. సో ఇంకా వీడియోస్ అవి కొన్ని శ్రీయాంశికి తీసిన తర్వాత పూజ అయితే చేసేసాము. సో ఇంకా చెప్పాను కదా, ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ వంటలు లేకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మామిడికాయ పులిహోర ఒకటి చేశాను అనమాట. సో ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. ఇంకా మీ ఇండ్లలో కూడా అందరూ కూడా ఇలా దేవుడి దగ్గర ఇప్పటికి కూడా అన్ని నైవేద్యాలు చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ పెట్టేసి పూలు పండ్లు పెట్టి ఇంటిల్లి పాది దేవుడి దగ్గరకు వచ్చేసి అందరూ కూడా కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అసెంబుల్ అవుతారు కదా. సో ఇంకా మేము కూడా అంతే అండి. ఇంకా అందరం అక్కడే ఉండి దేవుడికి ఇలా హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇషాన్ కూడా తను కూడా గంట కొడతానని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. శ్రీయాంశి కొట్టేది చూశాడు. తర్వాత సేమ్ తను కూడా అలాగే తీసి కొడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా తర్వాత అవ్వ కూడా ఇలా దండం పెట్టేసుకుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బాగా ఆకలేస్తుంటుంది కదా, అరౌండ్ 10:45, 11 అలా అవుతుంది. ఇషాన్ ఏమో పొద్దున దోశ తిన్నాడు కానీ శ్రీయాంశి పాలు ఒక్కటే తాగింది, ఏదో 2 బిస్కెట్స్ తినింది. దానికి ఆకలేస్తుంది అనమాట. ఇంకా లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం శ్రీయాంశికి. అండ్ ఈవెన్ దో నాకు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట. లెమన్ రైస్ మా ఫేవరెట్. సో ఇంకా ఆ రోజు లెమన్ రైస్ అనే చెప్పాను, అది మామిడికాయ పులిహోర అంటే అదే లెమన్ రైసే అన్నాను. సో తను ఇష్టంగా తినింది. ఇంకా ఇషాన్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇషాన్ ఏంటంటే అందరు భోంచేస్తుంటే ప్రతి వాళ్ళ దగ్గర ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటాడు అనమాట. ఇంకా భోంచేసిన తర్వాత టీవీలో ఏదో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే ఈ టీవీలో ఉగాది సెలబ్రేషన్స్ది. సో శ్రీయాంశి చూసి డ్యాన్స్ వేస్తూ ఉంది. నువ్వు దాక్కో, ఇప్పుడు వస్తున్నా. ఇషాన్ ఇటు ఇషాన్ ఇటు. ఎందుకు డాడీ? ఇప్పటి వరకు మీ మమ్మీ ఒకటే ఉండే, ఇప్పుడు నువ్వు కూడా నాకు వీడియో తీస్తావా? అలా తమాషాగా నవ్వుకుంటూ ఏదో కొన్ని వీడియోస్ తీయమంటే తీశాడు. బయట ఎండ చూడండి, ఈ ఎండకి అస్సలు
వీడియో క్లారిటీ కూడా పోయింది. యాక్చువల్గా ఇది పౌచ్ చేస్తుంటే నా ఫోన్కి ఇట్లా వస్తుందన్నమాట బ్లర్ లాగా. మామూలుగా నేను వీడియోస్ తీసేటప్పుడైతే పౌచ్ తీసేసి తీస్తున్నాను. పౌచ్ కొత్తదైతే ఆర్డర్ పెట్టుకోవాలి నేను. ఇంకా నేను ఎంత వ్లాగ్స్ చేసినా నాకైతే ఈ సెల్ఫీ స్టాండ్ అని ట్రైపాడ్ అని ఇంక ఇవేమీ లేవు. అప్పట్లో బాగా చేసేదాన్ని కాబట్టి అప్పుడు ఒకటి చిన్నది తీసుకొని ఉంటి, కానీ అది అప్పుడే ఇరిగిపోయింది. ఇంకా తర్వాత నేను గింబల్ అని అవన్నీ తెచ్చాను, కానీ మా హస్బెండే తీసుకున్నారు, కానీ అసలు వాడిందే లేదనమాట అదైతే. సో ఈ ఎండకి ఇంకా కొంచెం షేడ్ అవుతుంది. ఆ పౌచ్ చేసి వీడియోస్ తీస్తుంటే కూడా కొంచెం బ్లరీగా వస్తుంది అనమాట. ఇంకా ఈ పౌచ్ కొత్తది మార్చాలి ఫోన్కి అయితే. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. పొద్దునుంచి డాడీ కనీసం అంటే ఒక 5-6 టైమ్స్ కాల్ చేశాడు ఇంకా రాలేదే అని. మేము అరౌండ్ 1:30కి అలా వెళ్ళామన్నమాట. ఇషాన్ చెప్పాను కదా నడుస్తున్నాడని చెప్పేసి, చూడండి ఎలా బాగా నడుస్తున్నాడో, చాలా క్యూట్గా అలా ఏదో జాంబీ లాగా నడుస్తాడు అనమాట. సేమ్ జాంబీ లాగా నడుస్తాడు, నాకు అలాగే అనిపిస్తుంది వాడు నడుస్తుంటే. సో ఇంకా ఇంటికి రాగానే సందడి ఉంటుంది. మేము కంపల్సరీ ఎవ్రీ వీక్ 1 or 2 టైమ్స్ కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి. ఈ ఊర్లోనే ఉంటాం కాబట్టి అట్లీస్ట్ 1 టైం అన్నా వెళ్తాము. ఎవ్రీ సాటర్డే మేము లలితమ్మ దేవి టెంపుల్కి, అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామన్నమాట. సో ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ మా ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇంకా కంపల్సరీ వాళ్ళు ఎన్నిసార్లు చూసినా ఇంకా పిల్లల్ని చూస్తే కొత్తగానే ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఈశాన్ శ్రీయాంచి రాగానే ఎన్నిసార్లు అంటే ఎక్కువసేపు అక్కడే ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ కొత్తగానే ఉంటుందన్నమాట. ఇంకా రూమ్లో అయితే కూర్చొని ఏదో చిట్ చాట్ చేస్తున్నారు అమ్మ, మా తమ్ముడు, ఇంకా అమ్మమ్మ అందరు కూడా. ఇంకా శ్రీయాంచి ఏమో ఎగురుతూ ఉంది. ఇంక ఇక్కడ మా చెల్లి ఇంకా గంగాధరు భోంచేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మేమే నెక్స్ట్ ఇంకా భోంచేయాలి. ఆల్రెడీ నేను లెమన్ రైస్ అంటే మామిడికాయ పులిహోర చేశాను కదా, లైట్గా తిన్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంక ఇప్పుడే ఆకలి లేదు, ఇంకా తర్వాత తిందామంటే నేను కూడా తర్వాత తిందాంలేనే అనుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి ఏమేమి చేసిందో చూశాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ అంటే అక్కడ ఏంటంటే కేసరి చేసింది ఆ రోజు, కొత్తగా ఎప్పుడు చేయలేదు కేసరి, ఆ రోజు చేసింది. ఇంకా అందరి ఇంట్లో చేసినవే చేశారు. ఇంకా ఓలిగలు చేశారు, ఇంకా కుడుములు కూడా చేశారనమాట. నిజం చెప్పాలంటే అమ్మ బాగా చేసింది, కానీ అత్త ఇంకా బాగా చేస్తుంది అస్సలు. నేను చాలాసార్లు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నాకు బేసిక్గా స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఈ పూర్ణ కుడుములు, ఓలిగలు ఇవన్నీ అస్సలు తినను. ఇంకా నేను తిన్నాను అంటే ఇంకా ఆ రోజు ఎంత టేస్టీగా ఉంటేనే తింటాను. అలాంటిది అత్తయ్య చేస్తే ఇంకా బాగుంటాయి, అసలు బాగా ఇష్టంగా తింటాను అనమాట. కుడుములు అత్తయ్య చాలా బాగా చేస్తారు. ఇంకా కాసేపు అయిన తర్వాత ఇషాన్కి ఇలా కర్డ్ రైస్ అయితే తినిపించేశాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా శ్రీయాంశి అయితే అప్పుడు కూడా తినను అని సతాయిస్తూనే ఉంది. ఇంకా మా డాడీనే పక్కన కూర్చోపెట్టుకొని కనీసం ఏదో టీవీలో అలా వీడియోస్ పెట్టి కానీ చక్కగా, చాలా ఓపిక మా డాడీకి. ఎంత ఓపిక అంటే చాలా ఓపిక. దాని కడుపు నిండా తిండి పెడతాడనమాట. ఎప్పుడు 1/2 అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడు శ్రీయాంశి ఇంట్లో ఉంటే మాత్రము. చాలా ఓపిక అసలు. ఇంకా అమ్మ కూడా అంతే, ఇషాన్ వచ్చాడు అంటే ఇంకా ఏదో ఒకటి చిన్నగా అదొకటి ఇదొకటి అలా తినిపిస్తూనే ఉంటారు ఇంట్లో. ఇంకా అందరం ఈ రూమ్లోనే కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. బేసిక్గా అటుపక్క అమ్మ వాళ్ళ రూమ్ ఉంటుంది, అందులో ఏసీ ఉంది, ఇందులో ఏసీ ఉంది. ఇది మా బెడ్రూమ్ అనమాట. అంటే మేము చిన్నప్పటి నుంచి నేను, మా చెల్లెలు, మా తమ్ముడు ఈ రూమ్లోనే ఉండేవాళ్ళము. మేము చదువుకోవడం కానీ, నిద్రపోవడం కానీ, మా బట్టలు కానీ, ఇంకా ఆ అద్దం అయితే ఇంకా అస్సలు వదిలేదాన్ని కాదనమాట. ఇంకా ఎప్పుడు ఆ రూమ్లోనే ఉంటామన్నమాట. ఇప్పుడు కూడా అంతే, అవతల రూమ్లోకి వెళ్ళడం చాలా తక్కువ. ఇంక ఇది అమ్మ వాళ్ళ రూమ్ అనమాట. సో ఇక్కడైతే ఐ లవ్ యూ అని మమ్మీ రాశారు అప్పుడు, అంటే సెల్ఫ్ లవ్ ఉండాలని చెప్పేసి అలా రాశారనమాట. ఇది జస్ట్ వాల్కి మిర్రర్ అతికిచ్చారు. నేను చక్కగా అంత సైడ్ నేనే పెయింట్ వేసాను అనమాట ఒకప్పుడు. ఇంకా ఇషాన్ అయితే చూస్తున్నారు కదా, ఇల్లంతా తెగ తిరిగేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో హోమ్ టూర్ కావాలి అని అనుకుంటే మాత్రం నేను చాలా ఇయర్స్ బ్యాక్, అంటే 2 years బ్యాక్ అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను. కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా హోమ్ టూర్ చేశాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి, నా ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంటాయి. సో మామూలుగా అయితే ఫెస్టివల్కి అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటాము, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాము. ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ రోజు కూడా పండగ మేము ఇంట్లో అయితే చేసుకోలేదన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు పిలుస్తూనే ఉంటారు.
ఇంకా ఇషాన్ అయితే నిద్రకు వచ్చేసాడు. అమ్మ ఇలా ఉయ్యాల ఊపుతూ ఉంది. అమ్మనే తయారు చేసిందండి ఉయ్యాల, మిషన్ దగ్గర కుట్టి ఎంత బాగా తయారు చేసింది కదా. మామూలుగా ఇలా వేరే టైప్ ఉయ్యాల వేసేవాళ్ళము, ఇప్పుడు కొత్తగా అమ్మ స్టిచ్ చేసింది ఇషాన్ కోసము. చాలా బాగా నచ్చింది వాడు కూడా, అంటే ఇంట్లో రెడీమేడ్ ఉయ్యాలలాగే ఉంది కాబట్టి అది చూసే కుట్టింది అమ్మ, సేమ్ అలాగే ఉండాలని. బాగా నిద్రపోతుంది. ఇంకా 2 అలా అయిపోతుంది అనమాట. సో ఇంకా గోపాల్కి భోజనం అయితే వడ్డిస్తూ ఉన్నాను. ఇంకా కుడుములు కానీ ఓలిగలలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి కదా. శ్రీయాంశి కూడా మాలాగే అసలు స్వీటే తినదు, కానీ ఆ రోజు దానికి ఒక పేరు పెట్టింది. సో ఆ పేరు ఏంటో మీరే వినండి ఒకసారి. కిండర్ జాయా ఇది చూపి, అది కిండర్ జాయా, అవి కిండర్ జాయలా పూర్ణకూడాలు కదా, పూర్ణకూడాలు కదా, దాని పేరు కిండర్ జాయ్ అని పెట్టినావా? కుడుముల పేరు కిండర్ జాయ్ అని పెట్టింది. చాలా ఇష్టంగా తినిందనమాట ఆ రోజు. ఇది కూడా అంతే, స్వీట్ అయితే అస్సలు తినిందనమాట. అది తినే ఒకే ఒక స్వీట్ ఏంటంటే గులాబ్ జామున్. గులాబ్ జామున్ అంటే చాలా చాలా ఇష్టం. కనీసం మినిమం 4-5 తినేస్తుంది ఒకేసారి. చాలా ఇష్టము. బాగా చేస్తూ ఉంటాను శ్రీయాంశి కోసం, ఎప్పుడైనా అడిగినప్పుడు అలా చేస్తూ ఉంటాను. మా అమ్మ అంతసేపు ఉయ్యాల్లో ఊపి నిద్రపుచ్చితే ఒక 1/2 అవర్ పడుకున్నాడు. ఏదో సౌండ్ అయితే లేసేసాడు. చిన్న సౌండ్ కాకూడదు, టకా అని లేసేస్తాడు అసలు. ఇంకా వాళ్ళ మామతో ఫుల్ ఆడుకున్నాడు అనమాట. ఇంకా అందరి కోసం కాఫీ అయితే చేశాను. ఇంకా అరౌండ్ 4:40 ఆ టైం అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఇదిగోండి మా తమ్ముడు అయితే ఏంటి కాఫీ తాగేది కూడా వీడియో తీయాలా అని అంటున్నాడు అనమాట. వీడియో తీయనిడు తను అయితే, నేను ఏదో ఊరికి అలా తీస్తూ ఉంటాను. ఇంక ఇదిగోండి ఎక్కడన్నా సౌండ్ పెట్టనివ్వండి, సాంగ్స్ రానివ్వండి టీవీలో, ఇంకా ఫుల్ ఎగురుతూ ఉంటుంది. మా పాప తినేది తక్కువ, ఎగిరేది ఎక్కువ అనమాట. సో ఇంకా సామెత మాత్రం శ్రీయాంశికి భలే సెట్ అయిపోతుంది కదా, ఫుల్ ఎగురుతూ ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని చూసి ఇషాన్ కూడా ఫుల్ ఆడుకుంటూ ఫుల్ డ్యాన్స్ వేస్తున్నాడు. ఆడు కూడా ఈ శ్రీయాంశి ఇషాన్ కూడా నేర్పించేస్తుంది. నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి భలే వేసేదాన్ని. ఇంకా నాలాగే శ్రీయాంశి కూడా అనుకోండి, డ్యాన్స్ క్లాస్లో వేసేయాలి శ్రీయాంశిని అయితే. సో ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా మళ్ళీ టీవీ కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ శ్రీయాంశి కూడా ఇలా ఆడుకుంటూ ఉంది. ఇంకా తినేసి రెస్ట్ తీసుకున్నాం ఆ రోజు. ఇంకా ఉగాది డే మొత్తం వ్లాగ్ అనమాట ఇది. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు అయితే మేము. సో ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.